శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర భాగం 1 ఒక గంట కథనం. భాష తెలుగు. సమయం సుమారు 60 నిమిషాలు. శైలి భక్తి పురాణ గాథలు నాటకీయంగా. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తెరిచిన పుస్తకం ప్రారంభ భాగం. శృతి మొదలవుతుంది. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైన కాలంలో సత్యయుగం ముగియబోతూ త్రేతాయుగం నుండి ద్వాపరయుగం ప్రారంభం అయ్యే సమయంలో భూమి పాపాల భారంతో కక్కుర్తిగా కంపించసాగింది. దానిని చూసిన దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడారు. భూమిదేవి, ఓ పరమాత్మా, మానవులు ధర్మాన్ని మరిచిపోయారు, పాపకార్యాల్లో మునిగిపోతున్నారు. భూమి తాళలేకపోతోంది. ఓ నారాయణా, దయ చూపుము. శ్రీమహావిష్ణువు, నేను భూలోకానికి అవతరించి నా భక్తుల కోసం కలియుగంలో ప్రత్యక్షంగా నివసిస్తాను. అప్పుడు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు తన అవతారం కోసం సిద్ధమయ్యాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. హిందూ దేవాలయం తిరుమల పర్వతం ఆవిర్భావం. అది శేషాద్రి పర్వతమయ ప్రాంతం. శేషుని తలపై ఆ శిఖరం ఏర్పడింది. తిరుమల ఒక పవిత్ర క్షేత్రంగా అవతరించింది. అక్కడే భక్తులను రక్షించడానికి శ్రీనివాసుడు అవతరించాడు. వెంకటాచల క్షేత్రం అనగానే తపస్సులు, యాగాలు, దేవతల సందర్శనల చరిత్ర ప్రారంభమవుతుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. కిరీటం శ్రీనివాస అవతార రహస్యాలు. శ్రీమహావిష్ణువు కలియుగ భక్తులను రక్షించేందుకు శ్రీనివాసుడుగా అవతరించాడు. ఆయన తొలి అడుగు తిరుమల మీద పడింది. అక్కడే వరాహమూర్తి ఆశీస్సులతో స్థిరమయ్యాడు. అక్కడి వనంలో వాసం చేస్తూ భక్తులకు దర్శనమిస్తూ అనేక మాయలు చూపుతూ అసురులను సంహరించాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఆకురాలే చెట్టు పాదాల వనము, శ్రీనివాసుని తపస్సు. అక్కడ వకులమాత అనే నారీస్వరూపంలో వర్షిణి దేవి అవతరించింది. ఆమె శ్రీనివాసునికి తల్లి రూపంలో సేవ చేసేది. శ్రీనివాసుడు అక్కడ తపస్సు చేస్తూ భక్తుల కోరికలు తీర్చుతూ జీవించసాగాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. హృదయాకారంలో బాణం పద్మావతి దేవి పరిచయం. శ్రీనివాసునికి పెళ్లి కావాల్సిన సమయం వచ్చింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. శ్రీమహావిష్ణువు పెళ్లి చేసుకోవాలా? పద్మావతి అనే రాజకుమారి అకాలంలో వనంలో చనిపోతూ ఉండగా శ్రీనివాసుడు ఆమెను రక్షించాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆమె తండ్రి అక్షరరాజుకి తాను స్వయంగా స్వామిని పరిచయం చేశాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఉంగరం వివాహ యత్నాలు, దేవతల సహకారం. వివాహానికి అవసరమైన ఖర్చులకు శ్రీనివాసుడు కుబేరుడి నుండి అప్పు తీసుకున్నాడు. ఇప్పటికీ స్వామివారి హుండీ ద్వారా భక్తులు ఇచ్చే కానుకలు ఆ అప్పు తీర్చడానికేనన్నదే పరంపర. పద్మావతీదేవి మరియు శ్రీనివాసుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. జపమాల పూసలు శ్రీ వెంకటేశ్వరుని ప్రతిష్ఠ. పెళ్లి అనంతరం శ్రీనివాసుడు తిరుమలలో శిలారూపంలో స్థిరమయ్యాడు. అక్కడే బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి, భువనేశ్వరి మొదలైన దేవతలు స్వామిని దర్శించడానికి వచ్చారు. ఆయన శిలారూపంలో ఉన్నా జీవంతంగా స్పందించే దేవుడిగా భక్తులు నమ్ముతారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. సంగీత స్వరం చివరి 10 నిమిషాలు భక్తి ప్రేరణతో. శేషాచలము మేడలో వెంకటేశ్వరుడు వెలసెనా, శిరసే వంచి నమిస్తే పాపాలన్నీ పోవనా. ఈ గాథ కేవలం చరిత్ర కాదు, ప్రతి తెలుగు కుటుంబం గుండె లోతుల్లో ఉండే భక్తికథ. స్వామివారి చరిత్ర కలియుగంలో మానవులకు ఆశాకిరణం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఈ భాగం ముగింపు. భాగం 2లో మనం చూడబోతున్నాం. కుడి చూపుడు వేలు శ్రీ లక్ష్మీదేవి అవతారం. కుడి చూపుడు వేలు శ్రీవారి కోపము, తిరుచానూరు కథ. కుడి చూపుడు వేలు అలివేలు మంగమ్మ చరిత్ర. కుడి చూపుడు వేలు తిరుమల బ్రహ్మోత్సవాలు ఎలా మొదలయ్యాయి? తర్వాతి భాగం కావాలంటే చెప్పండి. ఇదిగో మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర భాగం 2 30 నిమిషాల టెంపోలో చదవదగినట్టు తెలుగులో అందిస్తున్నాను. డ్యాష్ డ్యాష్ డ్యాష్. శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర భాగం 2. కాల వ్యవధి 30 నిమిషాలు చదివేందుకు అనువుగా. శ్రీనివాసుడు వెంకటాద్రి పర్వతం మీద వచ్చి స్థిరపడిన తరువాత అక్కడి ప్రకృతి, పుణ్యక్షేత్రం మరియు పరిసరాలు ఎంతో పవిత్రంగా మారాయి. స్వామి తన తపస్సుతో అహర్నిశలు నారాయణ ధ్యానం చేసేవాడు. గోవింద నామం ప్రతిధ్వనించేలా ఆ పర్వతం మారింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. పద్మావతి దేవి అవతరణం. శ్రీ మహాలక్ష్మి భూలోకంలో అకాసరాజు అనే రాజుకు కుమార్తెగా పద్మావతి దేవిగా అవతరించారు. వర్షానుపాతం లేక ప్రజలు పీడపడుతున్న సమయంలో రాజు యజ్ఞం నిర్వహించాడు.
యజ్ఞ సమయంలో పద్మావతి అమ్మవారు అడవిలో సంచరిస్తూ పుష్కరిణి దగ్గర కలువ పువ్వులో కనబడింది. రాజు ఆమెను పుట్టపుట్టిగా అంగీకరించి కోటలోకి తీసుకొచ్చి రాజకుమార్తెగా పెంచాడు. శ్రీనివాసుడు పద్మావతిని దర్శించడం. ఒక రోజు వెంకటాచలానికి సమీపంలో వేటకోసం వచ్చిన శ్రీనివాసుడు అక్కడ పద్మావతిని చూసి ఆమె అందంతో మోహితుడయ్యాడు. ఆమెతో పెళ్లి చేసుకోవాలని సంకల్పించాడు. కాని అతనికి సాయం చేయడానికి గరుడుడు, వకులమాత మొదలైనవారు ముందుకొచ్చారు. వకులమాత పద్మావతమ్మను స్వయంగా వెళ్లి వివాహం గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది. వివాహానికి అవరోధాలు. వివాహం అనుమతించేందుకు పద్మావతమ్మ తండ్రి అకాసరాజు చాలా నిబంధనలు పెట్టాడు. ముఖ్యంగా దివ్యమైన తళుకుల వజ్రాలు, మాణిక్యాలు లాంటి విలువైన వస్తువులతో వివాహాన్ని వైభవంగా జరపాలని కోరాడు. శ్రీనివాసుడు ఈ ధనాన్ని సమకూర్చేందుకు కుబేరుడి నుండి అప్పుగా ధనం తీసుకున్నాడు. ఈ అప్పు విషయంలోనే భవిష్యత్తులో ఆయన తిరుమలలో భక్తుల నుండి హుండీ ద్వారా ఆదాయం సేకరించే విధానం మొదలైంది. ఈ హుండీ ద్వారా వచ్చే ఆదాయంతో ఆయన అప్పు తీర్చుకుంటూ ఉన్నాడనే భావన శ్రద్ధతో కొనసాగుతుంది. పెళ్లి మహోత్సవం. తిరుమల పర్వతంపై వైభవంగా వివాహం జరిగింది. దేవతలు, గంధర్వులు, మునులు, యక్షగణాలు అందరూ పాల్గొన్నారు. బ్రహ్మ, శివుడు వంటి దేవతలే ముహూర్తాన్ని నిర్ణయించి స్వయంగా తంత్రోక్తంగా కళ్యాణాన్ని జరిపారు. ఈ కళ్యాణం తరువాత తిరుమల క్షేత్రం శ్రీమహావిష్ణువు మరియు మహాలక్ష్మీదేవి నిత్యనివాసంగా పరిగణించబడింది. ఈ స్థలాన్ని కళ్యాణం జరిగిందని నమ్మకం వల్లే కళ్యాణోత్సవం అనే ప్రత్యేక సేవ కూడా తిరుమలలో ప్రతిరోజూ జరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి తిరిగి రావడం. పెళ్లి జరిగిన తరువాత వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి ఈ సంగతులు తెలిసి కోపంతో భూలోకానికి వచ్చి శ్రీనివాసుని వద్దకు చేరింది. అప్పుడే త్రిమూర్తులు వచ్చి లక్ష్మీదేవికి వివరణ ఇచ్చారు. శ్రీనివాసుడు వెంకటాచలంలో స్థిరంగా ఉండాలని ఆదేశించారు. అక్కడే శిలారూపంలో శ్రీ మహాలక్ష్మీతో పాటు నివసించమని కోరారు. అప్పటినుండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి దేవులు ఇద్దరూ ఆయనకు అంగసేవ చేస్తున్నారన్న నమ్మకం ఉంది. ముగింపు. ఈ భాగంలో పద్మావతి అవతారం, శ్రీనివాసుని ప్రేమ, కళ్యాణ కార్యక్రమం, తిరుమల స్థిరత ఇవి ముఖ్యాంశాలుగా మనకు తెలుస్తాయి. తదుపరి భాగంలో హుండీ మహత్యం, భక్తుల పూజా విధానాలు, తిరుమల క్షేత్రంలో ఏర్పడిన అర్చనలు, కైలాసనాథుడు శివుడితో కలసి బ్రహ్మదేవుడు చేసిన త్యాగాలు వంటి విశేషాలు చర్చిస్తాం. మీకు కావాలంటే భాగం 3 కూడా తక్కువ టైంలో అందిస్తాను. చెప్పండి, కొనసాగించమా?